వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏ ఫ్లవర్ మినీ బొకే, అది పేపర్తో చేశాను. సో పేపర్తో అనేది కొంచెం కేర్ఫుల్గా చేయాలి. సో లెట్స్ గెట్ టు ద వీడియో. ఇప్పుడు ఏంటంటే గ్లూ తీసుకోవాలి. మెయిన్ గ్లూ నేను ఫెవికాల్ తీసుకున్నాను, మీకు ఏ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు. పేపర్ అనమాట, కలర్ పేపర్స్ తీసుకోవాలి. సో నేనైతే గ్రీన్ అండ్ రెడ్ తీసుకున్నాను. బికాజ్ ఆఫ్ గ్రీన్ అంటే లీవ్ సైడ్ వస్తుంది కదా, లీవ్ సైడ్ కోసం నేను గ్రీన్ తీసుకున్నాను. రెడ్ అనేది ఫ్లవర్స్ అనగానే రెడ్ వస్తుంది కాబట్టి సో నేను రెడ్ అయితే తీసుకున్నాను. సో ఈ పేపర్స్ వచ్చేసి 15x15 సెంటీమీటర్స్ మీకు ఈజీగా స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. లేకపోతే A4 షీట్నే మీరు 15x15 సెంటీమీటర్స్ తీసుకోండి. ఐ థింక్ ఇది నాకు డిమార్ట్లో కనిపించింది. సో అరౌండ్ నాకు 50 రూపీస్ పడింది. సో ఫస్ట్ నేను రెడ్ పేపర్ తీసుకున్నాను. సో రెడ్ మిడిల్లో ఫోల్డ్ చేయాలి. మిడిల్లో ఫోల్డ్ చేసి మళ్ళీ అది ఎడ్జెస్కి అనమాట చాలా ప్రెస్ చేయాలి. సో మళ్ళీ మిడిల్లో ఫోల్డ్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ మిడిల్లో ఫోల్డ్ చేయాలి. సో చిన్నగా అవ్వాలి. సో చూడండి, 15x15 సెంటీమీటర్స్ తీసుకోండి చాలు. ఎలా అంటే స్కేల్లో చూసారా 15 అని ఉంటుంది. 15 అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకొని చాలు. 15x15 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది మీకు. సో అలా ఎడ్జెస్ని నేను స్కేల్తో రఫ్ చేశాను, ఈజీగా పేపర్ అనేది వచ్చేయడానికి, చెరగడానికి. సో నేనైతే ఫోల్డ్ చేసుకున్నలాగా కట్ చేసుకుంటున్నాను. సో చూడండి, నేను కట్ చేశాక చూపిస్తాను చూడండి. అన్నీ వచ్చినాయి కదా, అవన్నీ ఇప్పుడు ఫ్లవర్స్లా కన్వర్ట్ అవుతాయి. ఎలా అంటే ఫస్ట్ మీరు పేపర్ని నేను చూపిస్తాను చూడండి. అది ఫస్ట్ మీరు ఫ్లవర్స్ స్టార్స్ చేస్తారు కదా, అలాగా కొంచెం కింద వదిలి ఫోల్డ్ చేయాలి. సో మళ్ళీ ట్విస్ట్ చేస్తూ రోల్ చేయాలి. ట్విస్ట్ అండ్ రోల్, అంతే. మొత్తం ఫ్లవర్స్ అలాగే చేయాలి. సో ట్విస్ట్ అండ్ రోల్ ఇంతే. సో నేను చేస్తాను చూడండి, సేమ్. ట్విస్ట్ అండ్ రోల్ మళ్ళీ. ఇప్పుడు లాస్ట్ ఉన్న పీస్కి గ్లూ అప్లై చేయండి. సో ఎక్కువ గ్లూ అనేది వద్దు, బికాజ్ ఇది వెట్ అయిపోద్ది పేపర్ అనేది. సో పేపర్ అనేది మీకు వెట్ అయిపోద్ది కాబట్టి. సో నేను కింద ఎందుకు వదిలేనంటే అది పట్టుకోవడానికి, ఒక బంచ్ ఫ్లవర్స్ పట్టుకోవడానికి ఈజీగా ఉండాలని. మళ్ళీ సేమ్ మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి నేను 3 ఫ్లవర్స్ మీకు తెలియాలని నేను 3 ఫ్లవర్స్ చేశాను. సో ఏం లేదు, ట్విస్ట్ చేస్తూ రోల్ చేయాలి. ఇది పేపర్ అనేది చిరుగుతుంది, డోంట్ వర్రీ. అది చిరిగితేనే మీకు బెస్ట్ రిజల్ట్ వచ్చినట్టు. సో ఏమిటంటే మళ్ళీ ట్విస్ట్ చేసి నేను గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. గ్లూ ఎక్కువ అప్లై చేయకండి. గ్లూ ఎక్కువ అప్లై చేస్తే మీకు ఏమవుద్దంటే అది పేపర్ అనేది వెట్ అయిపోద్ది. ఇందాకే చెప్పాను కదా, ఎక్కువ అస్సలు వద్దు, ఈజీగా కూడా డ్రై అవ్వదు. సో కొంచెం సేపు అలా చేత్తో ప్రెస్ చేస్తే టైట్గా కొంచెం అటాచ్ ఈజీగా అవుతుంది అనుకుంటున్నాను. నేను చేస్తే అలా నాకు ఈజీగా అయింది. మీకు కూడా ఈ టిప్ చెప్తాను. సో మళ్ళీ ఇంకో ఫ్లవర్ నేను మీకు తెలియాలని 3 ఫ్లవర్స్ చేశాను. సో అది పేపర్ అనేది ఖచ్చితంగా చిరుగుతుంది, డోంట్ ఫియర్ అబౌట్ ఇట్. నేను ట్రాన్స్పరెంట్ టేప్ కూడా ఇంక్లూడ్ చేశాను ఇందులో. ట్రాన్స్పరెంట్ టేప్ కూడా మీరు తీసుకోండి. సో మరీ పెద్దదొద్దు, చిన్న టేప్ చాలు. అంటే మరీ లావుగా 2 సెంటీమీటర్స్ అలా వద్దు. సో 1 సెంటీమీటర్ అయినా పర్లేదు, అదే విత్ అనేది నేను చెప్తుంది. సో మళ్ళీ ట్విస్ట్ చేసి ఏంటంటే రోజెస్ని ఈక్వల్గా రావాలి, రౌండ్గా రావాలి, కానీ ట్విస్ట్ చేస్తూ కిందకి వెళ్ళకూడదు. కిందకి వెళ్తే రోజ్ మీకు సరిగ్గా రాదు.
సో ఇక్కడ నాకు చూసారా గ్లూ ఎంత వచ్చేసిందో. సో అలా ఫ్లవర్స్ అనేది 3 ఫ్లవర్స్ అనేది నేను చెప్పాను కింద వదలాలని, ఆ 3 అలా పెట్టాను. సో డ్రై అవ్వడానికి కొంచెంసేపు వదిలేయాలి, అదైతే డ్రై అవ్వలేదు. సో మీకు చూపించాలని నేను మీకు చూపిస్తున్నాను. సో ఇన్ని చేస్తాను, మీకు అంతసేపు వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. సో నేను అన్నీ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు రోజ్ సైడ్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్స్ని ఇంకో రోజ్తో అటాచ్ చేయాలి. మళ్ళీ అలా అటాచ్ చేస్తూ ప్రెస్ చేయాలి టోని. మళ్ళీ ఇంకో రోజ్ తీసుకోండి. రోజ్ తీసుకున్నాక మళ్ళీ మీరు 3 రోజెస్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇంకో రోజ్ యాడ్ చేసిన తర్వాత మీరు రోజ్ని స్ట్రైట్గా పెట్టి అటాచ్ చేయకూడదు. చూసారు కదా, కింద పట్టుకుంటే పైన వేరే అయిపోతున్నాయి. సో జస్ట్ వాంట్ టు ప్రెస్ ఇట్ అగైన్. సో మళ్ళీ నేను బ్యాక్ సైడ్ తిప్పి చేస్తాను. ఫస్ట్ నుంచి అయితే పెద్దది వస్తుంది కదా, ఇప్పుడు రౌండ్గా ఎక్కువ వస్తుంది కదా, సో పట్టుకోవడానికి అవ్వదు. సో బ్యాక్ సైడ్ అయితేనే ఈజీగా మీకు ఉంటుంది. సో అది సెట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కదా. సో మీకు ఈవెన్గా కావాలంటే రౌండ్ షేప్ తీసుకోవచ్చు, ఫ్లవర్ షేప్ తీసుకోవచ్చు, హార్ట్ షేప్ తీసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అంతే. సో నేను ప్రెస్ చేస్తూనే అటాచ్ చేస్తున్నాను, బికాస్ ప్రెస్ చేస్తేనే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడైతే గమ్ అయితే ఎక్కువ యూజ్ చేయాలి. 5 minutes ఆగిన తర్వాత నేను డ్రై అవ్వాలి కదా, 5 minutes ఆగాలి. సో అప్పటి వరకు మీకు వెయిట్ చేయించడం ఇష్టం లేదు. సో జస్ట్ వాంట్ టు హాఫ్తో మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అలా 4 పేపర్స్ వచ్చేలా కట్ సేమ్ మెథడ్ నేను మళ్ళీ స్కేల్తో రఫ్ చేస్తున్నాను పేపర్ని. సో మళ్ళీ 4 పేపర్స్ వచ్చేలాగా చేస్తున్నాను నేను. బాగా ప్రెస్ చేస్తే బాగా వస్తుంది. సో డు నాట్ యూస్ సిజర్, బికాజ్ ఎందుకంటే సిజర్స్కి అయితే బాగా రాదు. సో కట్టింగ్ అయితేనే పేపర్ అలా కొన్నప్పుడు ఎలా వస్తుందో అలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు ఎంత ఈజీగా క్లియర్ అయిపోయింది అది. సో మళ్ళీ నేను ఇంకోటి సేమ్ అలా 4 పేపర్స్ వచ్చినాయి చూడండి. సో 4 పేపర్స్ చూపించాను కదా మీకు. సో ఆ 4 పేపర్స్ని కార్నర్ టు కార్నర్ నేను ఇలా కోన్స్ ఉంటాయి కదా, కోన్స్ షేప్లో మీరు డు నాట్ యూజ్ గ్లూ, ఓన్లీ టేప్ అనమాట. సో టేప్ని అలా ఫోల్డ్ చేయండి. మధ్యలో అయితే ఎక్కువ గ్యాప్ వచ్చేలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టేప్ అనేది ఈ కార్నర్ టు ఆ కార్నర్ ఈజీగా అప్లై చేయడమే. సో చూసారా కోన్లో వచ్చింది కదా. ఇప్పుడు ఈ కోన్లో ఆ ఫ్లవర్స్ అనేది పెట్టాలి. సో పెట్టాలంటే ఫస్ట్ మీరు గ్లూ అప్లై చేయాలి కదా. రౌండ్ గ్లూ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ గ్లూ యూస్ చేస్తే ఫిక్సింగ్ అనేది అంత బాగుంటుంది. మీకు కావాలంటే పెద్ద ఇంకా ఫ్లవర్స్ తీసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. ఈ కార్నర్ టు ఆ కార్నర్ మీరు ఫోల్డ్ చేయాలి, నేను ఫోల్డ్ చేసినట్టు. నెక్స్ట్ కూడా ఇది వేరే షేప్ లాగా నేను చేసినట్టు చేయండి. సో మధ్యలో మీకు మిడిల్లో ఆ కోన్ టైప్ రావాలి. సో ఇప్పుడు దీనికి గ్లూ యూజ్ చేయకండి. గ్లూ ఎందుకు యూజ్ చేయకూడదంటే అది వెట్ అయిపోద్ది పేపర్ అనేది చిరిగిపోద్ది. సో నేను టేప్ యూజ్ చేస్తాను. సో అలా ఇప్పుడు
పేపర్కి ఎలా కోన్లా వచ్చింది కదా, కోన్ ఎలా ఉందో దాని సైడ్న మళ్ళీ పైన పెటల్స్ అనేది అలా రావాలి. నేను అటాచ్ చేయడానికి ఏం చేశానంటే ఫస్ట్ ఆ పేపర్కి టేప్ అంటించేసాను. దానివల్ల మీరు టేప్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెండు కలిపి అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మీకు నచ్చినట్టు ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ దానికి కిందకి కలిపి మళ్ళీ టేప్ అప్లై చేయాలి, అంటించాలి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక మిస్టేక్ అయ్యింది. సో టేప్ అనేది ముందే అప్లై అయిపోయింది సెట్ చేయకుండానే. సో అదనమాట. సో నేను పైకి లాగుతున్నాను దాన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దానికి మళ్ళీ సైడ్గా మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకో కోన్ ట్రయాంగిల్ షేప్ పైన వచ్చేలాగా నేను మళ్ళీ దాన్ని టేప్తో అప్లై చేస్తున్నాను. టేప్ అనేది ఇప్పుడు గ్లూ యూజ్ చేశాను బికాస్ ఇక్కడ మళ్ళీ అప్లై చేయడానికి మళ్ళీ ఆ ప్లాస్టర్ అనేది అప్లై చేశాను కదా, ఇక్కడ గ్లూ యూజ్ చేశాను నేను. ఎందుకంటే గ్లూ అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కదా అనిపించింది. సో నెక్స్ట్ కూడా మళ్ళీ నేను దాని మీద కూడా టేప్ యూజ్ చేశాను, డబల్ సెక్యూరిటీ. చూసారా నేను గ్లూ యూజ్ చేసినందుకు నాకు ఎలా అయిందో. సో నేను మీకు అందుకే నేను యూజ్ చేయొద్దు అన్నాను. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే టేప్ దాని మీద మళ్ళీ నేను టేప్ అప్లై చేశాను. అది 5 minutes డ్రై అవ్వాలి. సో డ్రై అయ్యాక నేను మళ్ళీ టేప్ అప్లై చేశాను. సో మీకు చూపించలేదు అది. సో వీడియో ఆన్లో ఉందని నేను చూపించాను. సో అది ఆఫ్లో ఉంది, నేను చూసుకోలేదు, సారీ. సో ఇప్పుడైతే కిందది చెప్పాను కదా, కిందది చూసారా ఆ 2 peppers ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. సో అది ట్విస్ట్ చేయాలి, కింద ప్రెస్ చేసి టైట్గా ట్విస్ట్ చేయాలి. సో ఎందుకంటే ఈ రోల్లో అది వెళ్ళాలి కాబట్టి. సో ఇప్పుడు చూసారా మళ్ళీ టేప్, నో యూజింగ్ గ్లూ, ఎందుకంటే గ్లూ యూజ్ చేస్తుంటే అది మళ్ళీ వెట్ అయిపోతుంది. సో నేను మళ్ళీ ఫస్ట్ అనేది ఇక్కడ అప్లై చేసి మళ్ళీ దీనికి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మధ్యలో మళ్ళీ కట్ చేయాలి. చూసారా కట్ చేస్తాను. ఇక్కడ మీరు ఫోల్డింగ్స్ అవ్వవు కాబట్టి మళ్ళీ మిడిల్ ఇక్కడ కట్ చేసుకోవాలి. మళ్ళీ అలా ఓపెన్ చేయాలి కట్ చేసుకున్నవన్నీ. సో ఇప్పుడు అనేది గమ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ గమ్ కావాలి ఎందుకంటే టేప్తో కూడా అవ్వదు. సో ఇప్పుడు అప్లై చేసాం కదా, ప్రెస్ చేయండి. నేను ఏంటంటే ఫస్ట్ నాకైనా డ్యామేజెస్ అన్నీ మీకు చెప్తూ చేస్తున్నాను, ఎందుకంటే మీరు చేస్తే మళ్ళీ మీకు అలా వద్దని. సో ఇప్పుడు చూసారా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద టేప్ వేయండి, ఎందుకంటే టేప్ని మీద అంటిస్తే అంత స్టిక్కీ అవ్వదు. సో అందుకే మళ్ళీ టేప్ యూజ్ చేసేయాలి దాని మీద. సో నేను అప్లై చేసాక చూపిస్తున్నాను. సో మళ్ళీ కింద ప్రెస్ చేసి ట్విస్ట్ చేయాలి. సో ట్విస్ట్ చేస్తే ఏంటంటే పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను మళ్ళీ అది ప్రెస్ చేశాను. సో వెనకాలకి ప్రెస్ చేస్తే ఈజీగా అయింది అది. సో చూసారా అంత బ్యూటిఫుల్గా వచ్చిందో. నేను కిందది మళ్ళీ ఎక్కువ అయిపోయిందని నేను కట్ చేసి మళ్ళీ ట్విస్ట్ చేశాను. సో అలా అన్నమాట ఈజీ ఫ్లవర్ బొకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే